స్వామియే శరణమయ్యప్ప. నేను గత నా వీడియోలో కొన్ని విషయాలు ప్రస్తావించాను. దానిలో ముఖ్యంగా మాళికాపురుతమ్మ, చేరప్పంచెర మరియు అయ్యప్ప స్వామి వీరి ముగ్గురి యొక్క అనుబంధం చారిత్రికంగా ఎలాగుంది అనే విషయాన్ని ఈరోజు వీడియోలో కొంచెం విపులంగా తెలియజేయడానికి ప్రయత్నిస్తాను. శబరిమల యాత్ర అనగానే మనకు అయ్యప్ప స్వామి, రాజ్యం, రాజ రాజశేఖర పాండుడు మరియు కరళీపొట్టు, మాళికాపురుతమ్మ ఇలాగా వీరి గురించి మనం వారి చరిత్రలో వినడం జరిగింది. అసలు ఈ మాళికాపురుతమ్మ ఎవరు, అలాగే కరళీపొట్టు విద్య అంటే ఏమిటి అనే విషయంలో వస్తే, ఈ కరళీపొట్టు అనేది కేరళలో ఆలప్పుజ జిల్లా మహమ్మాలో చేరప్పంచెర అనే కుటుంబానికి అయ్యప్ప స్వామికి మధ్య ఉన్న అనుబంధం గురించి తెలియజేస్తుంది. యుద్ధ విద్యలు, భక్తి మరియు త్యాగం కలిసిన అద్భుత గాథ ఈ విషయం గురించి తెలియజేస్తూ, చేరప్పంచెర కుటుంబం వీరు ప్రాచీన యుద్ధ విద్యలో కరళీపొట్టులో ఆరితేరిన ఈజ్వా వంశస్థులు. పందరాజకుమారుడైన మణికంఠుడు అంటే అయ్యప్ప యుద్ధ విద్యలు అభ్యసించడానికి మహమ్మలోకి కరళీకే వచ్చారు. అయ్యప్ప స్వామి నివసించిన ఆ ప్రదేశానికి నేటికి స్వామి మఠం అని పిలుస్తారు. ఆ కుటుంబం ఇప్పటికీ దీనిని సంరక్షిస్తోంది. మాళికాపురుతమ్మ అంటే ప్రేమ మరియు ప్రతిజ్ఞ. అసలు ఈ మాళికాపురుతమ్మ ఎవరు? ఈమె చీరప్పంచిర పడిక్కర్ గారి కుమార్తె. ఈమెకి మరొక పేరు లలితాంబిక లేదా పూంగోడి అని కూడా తెలుసుకున్నాను. అయ్యప్ప స్వామి కరళిలో శిక్షణ పొందుతున్నప్పుడు ఈమె ఆయనలో భక్తికి, ప్రేమకి సంతోషపడి వివాహం చేసుకోమని కోరినప్పుడు నిత్య బ్రహ్మచారి అయిన అయ్యప్ప ఒక వాగ్దానం చేశారు. శబరిమలకు ఏ రోజైతే కొత్త యాత్రికులు అంటే కన్యస్వాములు రారో ఆ రోజున ఆమెను వివాహం చేసుకుంటానని చెప్పారు. ఆమె ఇప్పటికీ శబరిమల సన్నిధానంలో అయ్యప్ప స్వామికి ఎడమ వైపున కొలువై ఎదురు చూస్తూనే ఉంటుంది. అలాగే అరవణ ప్రసాదం, అరవణ పాయసం అంటారు దాన్ని. దీనిని రుతిమతి కంజి జానపద కథ ప్రకారం మాళికాపురుతమ్మ అంటే పూంగోడి అయ్యప్ప స్వామికి బియ్యం మరియు బెల్లంతో చేసిన ఒక ప్రత్యేక తీపి గంజిని వడ్డించేవారు. దాన్ని అరవణ ప్రసాదం అని తెలియజేస్తున్నారు. ఆమె చూపిన ఆ భక్తి గుర్తుగా నేడు శబరిమలలో అత్యంత పవిత్రంగా భావించే అరవణ పాయసం నైవేద్యంగా మారాయని నమ్ముతారు. చేరప్పంచెర కుటుంబానికి ఉన్న ప్రత్యేక హక్కులు, చారిత్రక అనుబంధం కారణంగా శబరిమలలో ఈ కుటుంబానికి కొన్ని వంశపారంపర్య హక్కులు ఉన్నాయి. శబరిమల సన్నిధానంలో బాణసంచా కాల్చే హక్కు, నీల విలక్కు, మాళికాపురుతమ్మ ఆలయంలో వెలిగించే దీపం హక్కు, కొబ్బరికాయలు, భక్తులు సమర్పించే కొబ్బరికాయలు సగం వాటాను స్వీకరించే హక్కు కలిగి ఉన్నారు. అలాగే మొక్కలు బెట్టం ఆలయం, వృద్ధాప్యంలో శబరిమల వెళ్ళైన వారికి ఆ కుటుంబం తమ ఇంటి వద్దనే నిర్మించుకున్న ఆలయం. దీని గురించి మళ్ళీ ప్రత్యేకంగా తెలియజేస్తాను. అలాగే ఈ మాళికాపురుతమ్మ గురించి పందరాజు కుటుంబం వారు, తండ్రి గారు మరియు జానపద కథనాలు, పందరాజు కుటుంబంలో మరియు కొంతమంది పరిశోధకులు భిన్నమైన అభిప్రాయాలు తెలియజేస్తున్నారు. మాళికాపురుతమ్మ అంటే చేరప్పంచెర కుమార్తె కాదని, ఆమె పందరాజ వంశీయుల కులదైవం అని, సాక్షాత్ మధుర మీనాక్షి అని వారు పేర్కొంటారు. అసలు మాళిక అంటే భవనం, పురత్తు అంటే వెలుపల కొలువై ఉన్నందున ఆమెకు మాళికాపురుతమ్మ అని పేరు వచ్చిందని వారి వాదన. దీంట్లో తాత్విక కోణం చూస్తే ఆమె ఒక రాక్షసి అంటే మహిషి విమోచనం పొందిన రూపమని కూడా పురాణాలు తెలియజేస్తున్నాయి. చివరిగా దీనిలో మనకి కొంచెం అర్థమైనటువంటి విషయాల్లో ఒక ఇతిమిద్దంగా నిర్ణయానికి రావడానికి చెప్పుకునే విషయం ఏంటంటే, అయ్యప్ప స్వామికి చేరప్పంచెర కుటుంబానికి మధ్య ఉన్న బంధం కేవలం ఒక కథ కాదు, అది ఒక సాంప్రదాయం. భౌతికంగా పందరాజు కుటుంబానికి, ఆధ్యాత్మికంగా చేరప్పంచెర గురుకులానికి మధ్య ఉన్న ఈ సంబంధం శబరిమల చరిత్రకు ఒక పరిపూర్ణత ఇస్తుంది. భక్తిలో వైవిధ్యం ఉన్నా
లక్ష్యం మాత్రం అది స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప అని వినిపించే భక్తిపూర్వకమైన శరణఘోషలో చెప్పే మంత్రం అది శరణమయ్యప్ప. దాన్ని తారక మంత్రం కూడా అంటారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఈరోజు చీరపంచర మాలికాపురతమ్మ అయ్యప్ప స్వామి అరవణ ప్రసాదం నుంచి తెలిసినంతలో కొంత బాగా నీకు తెలియజేశాను అనుకుంటాను. స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప.